హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి ముఖ్యాంశాల భాగంగా జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు, మరి 2025 యొక్క థీమ్ ఏమిటి, చారిత్రక నేపథ్యం ఏమిటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. మరి జాతీయ సముద్ర దినోత్సవం చూసుకున్నట్లయితే 2025 మరి థీమ్ ఏమిటి, చారిత్రక నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే జాతీయ సముద్ర దినోత్సవం ఏప్రిల్ 5న ఏటా నిర్వహించడం జరుగుతుంది. మరి మన దేశంలో జాతీయ సముద్ర దినోత్సవాన్ని నేషనల్ మ్యారిటైమ్ డేగా ఏటా ఏప్రిల్ 5న నిర్వహించడం జరుగుతుంది. సముద్రాల చారిత్రక వారసత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, రవాణా, దేశ ఆర్థిక అభివృద్ధులు వాటి యొక్క పాత్రను ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య అధ్యాయం. మరి భారతదేశానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి. నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ ప్రకారం భారతదేశ సముద్ర తీరం పొడవు 11,098.81 కిలోమీటర్లు ఉన్నట్టు ఇటీవల ప్రకటించడం జరిగింది. మరి దేశ వాణిజ్యంలో సముద్రాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. మరి మొత్తం వాణిజ్యంలో పరిమాణం పరంగా సముద్రాల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని మరి ఏప్రిల్ 5 మరి ఏటా సముద్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. చారిత్రక నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే భారతదేశంలోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఎస్ఎస్ లాయల్టీ అనే నౌక 1919 ఏప్రిల్ 5న మొట్టమొదటిసారిగా ముంబై నుంచి లండన్కు ప్రయాణమైంది. అంతకుముందు వరకు కేవలం బ్రిటిష్ నౌకల ద్వారానే సముద్ర ప్రయాణం జరిగేది. ఈ నౌక మొట్టమొదటిసారిగా 1919 ఏప్రిల్ 5న మొట్టమొదటిసారిగా సముద్ర ప్రయాణం చేసిన సందర్భంగా ఈ రోజును సముద్ర దినోత్సవంగా ఏటా జరుపుకోవడం జరిగింది. మరి ఇది నేటి విద్యా ఉద్యోగం సంబంధించిన సముద్ర దినోత్సవం గురించి. థ్యాంక్ యూ.